ముందుగా నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటూ మన పట్టణాన్ని ప్రేమించి దేవుని వాక్యాన్ని అందించడానికి మనందరి ముందుకు వచ్చిన BOI జాయింట్ డైరెక్టర్ అయిన ప్రసన్న డాడీ గారికి, అలాగే డిప్యూటీ డైరెక్టర్ అయిన సంతోష్ కుమార్ గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, మరి ముఖ్యంగా గత 2 రోజుల నుంచి వాతావరణం అనుకూలంగా లేకపోయినా కేవలం దేవుని మాటలు వినుటకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నాకు ఇచ్చిన ఈ కొద్ది సమయంలో నేను చెప్పాలనుకుంటుంది, మిమ్మల్ని ఆలోచింపజేసే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా మాటల్లో ఏమైనా తప్పున్నా క్షమించి దీంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించగలుగుతారని భావిస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈ శాస్త్ర సాంకేతిక రంగంలో ఈ ప్రపంచం చాలా ముందుకు వెళ్తుంది. ఒకప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఒకప్పుడున్న విధానాలు పద్ధతులు వేరు, ఇప్పుడున్న విధానాలు వాటి పద్ధతులు వేరు. ప్రతి రంగంలో కూడా అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రతి రంగంలో ఒక పేరు వినిపిస్తుంది, అదే AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీన్నే తెలుగులో కృత్రిమ మేధస్సు అని అనొచ్చు. ఇప్పుడు ఈ AIని ప్రతి రంగంలో కూడా ఉపయోగిస్తున్నారు. అసలు ఈ AI అంటే ఏంటి? AI అంటే మన మేధస్సు కాకుండా దానికంతటా అదే ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగే ఒక సాఫ్ట్వేర్. దీన్నే ఇప్పుడు ప్రతి రంగాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. దీని విషయమై ఎన్నో కోర్సులు, ఎన్నో విద్యలు కూడా వచ్చేస్తున్నాయి. రోబోటిక్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని, డేటా సైన్స్ అని, ఇలా ఎన్నో వస్తున్నాయి. దీనివల్ల ఇంకా ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయని నేడు సమాజం భయపడుతుంది. అయితే ఈ AI గురించి ఒక సంఘటన మీకు చెప్పాలి. అమెరికా టెక్సస్లో ఒక 17 వయస్సు గల యవనస్తుడు అనుభవించిన ఒక సంఘటన మీకు ఈరోజు నేను చెప్తాను. ఆ బిడ్డవాడు పద్దాకులు ఫోన్ని ఉపయోగిస్తున్నాడని చెప్పి తన తల్లిదండ్రులు ఆ బిడ్డని మందలించినప్పుడు ఆ బిడ్డ AIని సలహా అడుగుతాడు. AI, ఇలా నా తల్లిదండ్రులు నేను పద్దస్తమాను ఫోన్ని ఉపయోగిస్తున్నాను, ఏం చేయమంటావు అని సలహా అడిగినప్పుడు AI ఏం సలహా ఇచ్చిందో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. చార్జ్ బోర్డ్ ఎంకరేజ్ టీన్ టు కిల్ పేరెంట్స్ ఓవర్ స్క్రీన్ టైమ్ లిమిట్. చూసారా, నీ తల్లిదండ్రుల్ని చంపేమని AI సలహా ఇచ్చిందంట. చూసారా ఎలాంటి టెక్నాలజీని మనం ఈరోజు వాడుతున్నామో. ఆ కింద పేర అంతా కూడా ఇప్పుడు చెప్పిన కథ అంతా ఇది నిజంగా జరిగిన సంఘటన అండి. అంటే మనం ఈరోజున్న టెక్నాలజీ ఎలా అయిపోయింది, సొంత తల్లిదండ్రులనే చంపేసే అంత టెక్నాలజీ వచ్చేసింది. ఎంత దారుణం చెప్పండి. ఇంకా చెప్పాలి అంటే మనం ఒక చోటకు వెళ్ళి నించొని మన మనసులో ఏమనుకుంటున్నాం, మన మనసులో ఏం జరుగుతుంది, అవన్నీ కూడా మన స్క్రీన్ మీద వచ్చేస్తున్నాయి. ఉదాహరణకు స్విగ్గీ, ఇవన్నీ కూడా జొమాటో, ఇవన్నీ రావట్లేదా అండి? చూసారా ఈ టెక్నాలజీ ఎంతలాగా మారిపోయిందో. మరి ఈ AI గురించి అంటే కృత్రిమ మేధస్సు గురించి బైబిల్ ఏమని చెప్తుంది? ఇప్పుడు చాలా ఫాస్ట్ గోయింగ్గా గ్రోత్ అవుతున్న ఈ టెక్నాలజీని దేవుడు బైబిల్లో ఎప్పుడూ రాయించాడు. మీ బైబిల్ని అందరినీ విప్పి చూసినట్లయితే సామెతలు గ్రంథము 16వ అధ్యాయం 30వ వచనం. సామెతలు 16వ అధ్యాయం 30వ వచనం. కృత్రిమములు కల్పింపవలనని కళ్ళు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు. ఈ AIని పుట్టించిన ఆయన ఎవరో తెలుసా అండి? జాన్ CV కర్క్. ఈయన కూడా, ఈ బాధాకర విషయం ఏంటంటే ఈయన కూడా క్రైస్తవుడే. ఈయన ఎందుకు దీన్ని పుట్టించుంటాడంటే వాక్యాన్ని సరిగ్గా చదవక, వాక్యం తెలియక ఈ AIని పుట్టించి కీడు పుట్టించి ఆయనలాగా కారణం అయ్యాడు. ఇంకా బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? యెషయా 30వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 12వ వచనం. అందుచేతను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటారు కనుక చాలండి. చూసారా, దేన్ని విడిచిపెట్టి దేన్ని ఆధారం చేసుకుంటున్నారని దేవుడు చెప్తున్నాడండి.
వాక్యమును విడిచిపెట్టి కృత్రిమంను ఆధారం చేసుకుంటున్నారు మీరందరూ కూడా. దాన్ని దేవుడు సహించడండి. కానీ నేడున్న ఈ సమాజం దానివైపే పరుగులు తీస్తుంది. మరి వీళ్ళందరికీ ఎవరు చెప్తారు? వాక్యం తెలిసినైనా మనమే కదండి. అందుకే నేను ఈరోజు మీ అందరికీ కూడా దీని విషయమై ఒక అవగాహన తెప్పించాలనే ఈ ప్రయత్నం. ఇంకా మనం మార్కు సువార్త 7వ అధ్యాయం 22లో చూసినట్లయితే నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడిదనములను, కృత్రిమములను, కామవికారం, మత్సరము, దేవదోషణియు, అహంభావమును, అవివేకము వచ్చును. వీటి అన్నీ లోపల బయలు వెళ్ళి మనిషిని అభ్యంతరపరచునని ఆయన చెప్పును. చాలండి. అంటే ఈ కృత్రిమము మీరు బాగా గమనించినట్లయితే చెడ్డ వాటిల్లో ఒకటి కృత్రిమం అని బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని వారలారా, కృత్రిమంను ఆధారం చేసుకుంటే దేవుడు విడిచిపెట్టనని చెప్తున్నాడు. మరి మనం దేన్ని ఆధారం చేసుకోవాలి? మనకి ఏంటి కావాల్సింది? మనకి కావాల్సింది ఏఐ కాదండి. మనకి కావాల్సింది GI, దేవుని యొక్క మేధస్సు, గాడ్స్ యొక్క ఇంటెలిజెన్స్. మనకి కావాల్సింది ఏఐ కాదండి. మనకి కావాల్సింది JI, జీసస్ క్రైస్ట్ యొక్క ఇంటెలిజెన్స్. మనకి కావాల్సింది ఏఐ కాదు, మనకి కావాల్సింది HI, హోలీ స్పిరిట్ యొక్క ఇంటెలిజెన్స్. మీకు ఒక చెప్పనా, ఈ ముగ్గురి ఇంటెలిజెన్స్ నేర్పించగలిగే ఒకే ఒక ఐ ఉంది, అదే BOUI. చాలా గర్వకారణం అండి. ఈ ముగ్గురు మేధస్సును తెలపగలిగే ఒకే ఒకటి BOUI. దీని గురించి చెప్పాలి అని అంటే దీన్ని ఒక వ్యక్తి అనకూడదు, కానీ ఒక లెజెండరియస్ పర్సన్ స్టార్ట్ చేశారు. ఆయనే మీ స్క్రీన్ మీద చూడొచ్చు, జయశాలి శ్రీ PD సుందరరావు గారు. ఆయన స్టార్ట్ చేసిన మొదలు ఇప్పటికీ ఇంకా ఫ్యూచర్లో కూడా ఎంతోమంది వాక్యోపదేశకుల్ని ఒక ఏదో స్పీకర్గా కాదు, ఒక బాణాలుగా రెడీ చేసి పెట్టారు. ఉదాహరణకు ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న తన తనయులు ప్రసన్న బాబు గారు, అలాగే సంతోష్ కుమార్ గారు, ఇలా స్టేజ్ మీద ఎంతోమంది మీకు ఉదాహరణకు ఉన్నారు. ఇంకా రాబోయే కాలంలో అలాంటి యవ్వనస్తులు ఎంతోమంది రెడీగా ఉన్నారండి. దేవుణ్ణి ఏమన్నా అంటే బాణాలుగా దిగుబడిపోయేంత రెడీగా ఆయన తయారు చేసి పెట్టారు. చాలా అంటే చాలా సంతోషకరణం అండి. చివరికి నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఈ ప్రపంచం పరుగులు తీస్తున్న ఏ వెంట కాదు, కానీ వాక్యం తెలిసిన మనం, దేవుని మనసు ఎరిగిన మనం అందరము కూడా దేవుని యొక్క మేధస్సు కొరకు, తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మేధస్సు కొరకు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మేధస్సును పొందటం కొరకు మనం ప్రయత్నం చేద్దాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియచేసుకుంటున్నా అండి. థ్యాంక్ యూ అమ్మా, చాలా చక్కని విషయాలు చెప్పావు. ఏఐ కాదు, ఈ ఏఐని మించిన ఐ ఒకటి ఉంది, అది BOUI అని సరిగ్గా వివరించినందుకు చెల్లికి వందనాలు తెలియజేస్తూ గట్టిగా క్లాప్స్ కొడుతూ తనని అభినందిద్దాం.